హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వ్యూస్ తో పాటు కొంచెం ఒక్కసారి అట్లా లైక్ కొడితే చాలండి, నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ వీడియో రూపంలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ అండ్ షేర్ చేస్తే వెరీ హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? సో చూడండి క్వశ్చన్ ఒకసారి. 0.121212 అండ్ సో ఆన్ ను అకరణీయ రూపంలో రాయగా కింది వాటిలో ఏది వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. అకరణీయ రూపంలో అడగొచ్చు, సమ్ టైమ్స్ పీ బై క్యూ రూపంలో అడగొచ్చు అనమాట. సో అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి? పీ బై క్యూ వేర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 రూపంలో ఉండే వాటినే అకరణీయ సంఖ్యలు అంటాం. కాబట్టి అకరణీయ రూపంలో అనొచ్చు లేదా పీ బై క్యూ రూపంలో అనొచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్ ని చూడండి. ఇలా 0.121212 అండ్ సో ఆన్ అనే నెంబర్ ఏదైతే ఉందో దీన్ని పీ బై క్యూ రూపంలో రాయాలంటే ముందుగా ఒకటి గుర్తించండి. ఇలా ఏ నెంబర్స్ అయితే రిపీటెడ్ గా అవుతుందో దానిపైన మనం బార్ రాస్తాం, మనకు యాజ్ యూజువల్ గా తెలిసిందే. సో ఇక్కడ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది అంటే ఈ 12 అండ్ సో ఆన్ అనే నెంబర్ రిపీట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం మనం అంటే 0.12 బార్ అని రాస్తాం. ఓకేనా? ఇలా రాసిన తర్వాత ఈ నెంబర్ ని మనం సింపుల్ గా పీ బై క్యూ రూపంలో రాసేయచ్చు. ఏ విధంగా అంటే దీనికి ఏ నెంబర్ కింద అయితే ఆ నెంబర్ మనకు బార్ ఉందో ఆ బార్ ని తీసేస్తున్నా, బార్ ని తీసేసి ఆ నెంబర్ అలాగే రాసేస్తున్నా. తర్వాత బైలా బార్ కి బదులుగా బార్ తీసేస్తున్నా కదా, ఆ బార్ ని కలిగి ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని నైన్స్ రాయండి. బార్ ని కలిగి ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని నైన్స్ రాయండి అంటున్నా. బార్ ఈ రెండు నెంబర్లకు ఉంది కాబట్టి 2 నైన్స్ రాస్తా. ఓకేనా? సో ఆప్షన్ లో ఇది ఆన్సర్ ఉంటే ఏం లేదు, ఇంకా సింప్లిఫై చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది 3 4 జా, ఇది 3 3 జా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంది? 33. 4/33 ఇస్ ద ఆన్సర్ అనమాట. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ గా గుర్తించుకోండి. బార్ తీసేస్తున్న 2 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి బైలో 2 నైన్స్ రాసిన, 3 ఉంటే 3 9లు రాస్తా. ఓకేనా? అలా గుర్తించుకోండి. నెక్స్ట్ ఈ కింద ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ చూడండి. 0.574 బార్ విలువ ఎంత? 4 కి బార్ ఉంది, దీని విలువ ఎంత అడుగుతున్నాడు. అంటే దీంట్లో 4 అనే నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే రికరింగ్ నెంబర్ అనమాట. మళ్ళీ రిపీట్ అయ్యే నెంబర్ ని రికరింగ్ నెంబర్ అంట కదా. సో దానికి బార్ ఉంది అంటే 4 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని జనరల్ గా చూడంగానే కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. అయితే ఇటువంటి క్వశ్చన్ దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నీకు ఇంకో సెకండ్ అంటే ఇలా ఈ పీ బై క్యూ రూపంలో రాయదగినటువంటి నెంబర్స్ లో డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇది తీసుకొచ్చిన. చూడండి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇలా ఒక నెంబర్ కి 1 or 2 లేదా 3 నెంబర్లకి బార్ ఉండి దాని ముందు బార్ లేని నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మొత్తం నెంబర్ తీసుకోవాలి. మొత్తం నెంబర్ ఏముంది? 574 ఉంది. ఆ 574 నుంచి మనం ఏం చేయాలి అంటే బార్ లేనటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయో అవి తీసేయాలి. బార్ లేని నెంబర్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 57. బార్ లేని నెంబర్లు తీసేయాలని చెప్తున్నా. బార్ లేనివి అంటే బార్ కి 4 కి ముందు ఉన్నటువంటివి అనమాట. ఓకేనా? కాబట్టి 57 ఉంది. బై ఏం చేయాలి అంటే సేమ్ ఒక నెంబర్ కి బార్ ఉంది కాబట్టి 9 రాస్తా. నెంబర్ లేనటువంటి అంటే బార్ లేనటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బార్ లేని నెంబర్లు ఎన్ని ఉంటే అన్ని జీరోస్ రాయండి. అవి కూడా ఏది పాయింట్ తర్వాత అంటే ఈ పాయింట్ డెసిమల్ తర్వాత ఉండే నెంబర్స్ ఎన్ని ఉంటాయో అన్ని జీరోసే రాయండి. బార్ లేని నెంబర్లకు అన్ని జీరోస్ రాయండి అంటున్నా. పాయింట్ తర్వాతవే, పాయింట్ ముందు ఏమైనా నెంబర్స్ ఉంటే దాని బదులు జీరో రాయొద్దు. సో జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ కి బార్ లేదు కాబట్టి 2 జీరోస్ రాయండి. ఓకే? సో ఇప్పుడు చేయండి. దీన్ని ఏమవుతుంది? 574 లో నుండి 57 తీసేయాలంట. తీసేస్తే ఏమొస్తుంది? 517 వస్తుంది. 517 అంతే కదా. 57 17 కలిపితే 14 174 అవుతుంది. కాబట్టి 517 ఈజ్ కరెక్ట్. సో 517 వస్తుంది. అండ్ బైలో ఉన్నటువంటి 900 రాస్తాం. ఇది ఆప్షన్ లో ఉందా? ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ గా గుర్తుంచుకోండి. ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ మొత్తం నెంబర్ని తీసుకోవాలి. మొత్తం నెంబర్ నుంచి బార్ లేనటువంటి నెంబర్స్ డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటే అన్నిటినే వాటిని జీరోస్ గా రాయండి. బార్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటే అన్నిటికీ నైన్స్ రాయండి. ఒకవేళ 2 నెంబర్లకు బార్ ఉంది, ఎగ్జాంపుల్ 0.574 ఉంది, ఈ రెండింటికి బార్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే 574 లో నుండి 5 తీసేయాలి. బార్ లేని నెంబర్ను తీసేయాలి. బై 2 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి 2 నైన్స్ రాస్తాం. ఒక నెంబర్ కి బార్ లేదు కాబట్టి 1 0 రాస్తాం అనమాట. ఓకేనా? ఒకవేళ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ నెంబర్ నుంచి 15 తీసేయాలి. పాయింట్ ఉన్నా కానీ ఈ మొత్తం నెంబర్ నుంచి బార్ లేనటువంటి నెంబర్స్ తీసేయాలి. 15 తీసేయాలి. తీసేసి బై రాసేటప్పుడు ఏం రాస్తాం? 2 నైన్స్ కి 2 నెంబర్లకి బార్ ఉంది కాబట్టి 2 నైన్స్ రాసిన. అండ్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకు బార్ లేదో అన్ని జీరోలే రాయాలి. పాయింట్ తర్వాతనే ఈ నెంబర్ ని తీసుకోవద్దు, ఇక 1 తీసుకోవద్దు. జస్ట్ ఇక్కడ 5 ఒకదానికే ఉంది కాబట్టి ఇలా రాస్తాం అనమాట. ఓకేనా? ఇది దీనికైతే గిట్లా రాస్తాం. ఓకే? సో అర్థం చేసుకున్నారు కదా.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3.127 బార్ ను p/q రూపంలో రాయగాని చెప్పేసి అన్నాడు. 7 పైన మాత్రమే బార్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి మనం అంటే, ఇంతకుముందు ఏం చెప్పినా, ఏ నెంబర్స్ అయితే మొత్తం ఉన్నాయో అన్నిటిని రాయండి, 1 2 7 అని రాయండి అన్న. ఆ తర్వాత బార్ లేని నెంబర్స్ ని దీంట్లోంచి తీసేయాలని చెప్పిన. బార్ లేని నెంబర్స్ డిజిట్ లో ముందు ఉన్నటువంటివి కూడా తీసుకోవచ్చు, అంటే డెసిమల్ కి ముందు ఉన్నాయి కూడా తీసుకోవచ్చు, మొత్తం నెంబర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 312 అనేది ఉంది. బై ఏ నెంబర్ కి ఎన్ని నెంబర్లకి బార్ ఉందో అన్ని నైన్స్ రాస్తాం. ఒక నెంబర్ కే బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసిన. అండ్ బార్ కి ముందు ఉన్నటువంటి నెంబర్స్ ఏమైనా ఉంటే, డెసిమల్ తర్వాత బార్ కి ముందు ఏవైనా నెంబర్స్ ఉంటే ఎన్ని ఉంటే అన్ని జీరోస్ రాయాలి. సో బార్ కి ఉన్నటువంటి నెంబర్ కి ముందు 2 నెంబర్లు ఉన్నాయి, అంటే 2 నెంబర్లకు బార్లు లేవు, బార్లు లేని నెంబర్లను అన్ని జీరోస్ రాయాలి. ఎన్నిటికి? రెండింటికే ఉంది. 3 కదా అని చెప్పేసి అనుకునేరు. నేను ఏమో ఇంతకుముందు చెప్పిన, మనకు ఈ పాయింట్ ఉంది కదా, దీని తర్వాత నెంబర్లకు బార్ లేకపోతే అన్ని జీరోలే రాయాలి. కాబట్టి ఇక్కడ రెండింటికే లేదు కాబట్టి రెండింటికి 2 జీరోస్ రాస్తున్నాయి. ఓకేనా? సో దీని నుంచి చూడండి, ఇక మనకి 3127 నుంచి మనకు అంతే కదా, 312 తీసేయాలి. 312 తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 5 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇది 28 అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి 2815/900 అవుతుంది. ఓకే, సో ఈ 2815 ని ఈ 900 తో డివైడ్ క్యాన్సిల్ చేసాం అంటే దేంతో అయినా కట్ అయితే చూడండి, లాస్ట్ డిజిట్ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 5 తో పోతుంది. సో ఇది 5 తో చేస్తే 5 1 జా 4 మిగులుతుంది, 5 8 జా 40 అవుతుంది అండ్ 0. అండ్ ఇది 5 5 జా 25 అవుతుంది, 3 మిగులుతుంది, 31 అని అంటే 30 కావాలి మనకు, 5 6 జా 30 అవుతుంది, 1 ఉంది కాబట్టి 3 జా. సో ఇది 563/180 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా చేయాలి. రైట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. 5 + 2√3/7 + 4√3 ఈజ్ ఈక్వల్స్ టు a + b√3 అయినా ఏ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. కొన్ని సందర్భాల్లో a + b విలువ కూడా అడుగుతాడు, కొన్ని సందర్భాల్లో a - b కూడా అడుగుతాడు అనమాట. ఏ వాల్యూ b వాల్యూ తెలిస్తే అవి కూడా అడగవచ్చు. సో చూడండి, మనకి ఏ విధంగా చేయాలంటే, బైలో ఉన్న నెంబర్ తోని అక్కడ ఏం చేయండి, రేషనలైజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 + 2√3 7 + 4√3 కాబట్టి అక్కడ ఏం చేస్తే దీనికి అపోజిట్ సైన్ తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. 7 - 4√3 చేస్తాం, దాంతో మళ్ళీ భాగిస్తాం, గుణిస్తాం, భాగిస్తాం. ఓకేనా? ఇలా చేస్తాం. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు ఏమవుతాయి, బైలో ఉన్నాయి, a + b × a - b అవుతుంది. 7² అంటే 49 అండ్ 4² × 3 48. కాబట్టి ఇది ఆల్రెడీ నేను వచ్చినటువంటి క్వశ్చనే. సో దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఇది నేను ఇప్పుడు రాయా, పైన వాటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది 5 × 7 ఏమవుతుంది, 35 అవుతుంది. రైట్, 5 × -4√3 ఏమవుతుంది, 5 × 4 మైనస్ ఉంది, మైనస్ అండ్ 20√3 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ +2√3 × 7, 7 2 జా 14, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 14√3 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అండ్ 2 × 4 8√3 × √3 3 అవుతుంది. కాబట్టి 8 3 జా 24 అవుతుంది. ఓకేనా? బైలో ఏమొస్తుంది అని చెప్పిన, బైలో a² - b², అది రాసుకుంటే అర్థం అయ్యేటట్టు రాస్తున్నా ప్రస్తుతానికి అయితే, నెక్స్ట్ టైం రాయాను. 49 7² a + b × a - b లా ఉంది కాబట్టి నెక్స్ట్ 4² 4 × 4 4² అంటే 16√3 × √3 3, 16 3 జా 48 అవుతుంది అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, మనకి 35 లో నుంచి 24 తీసేయండి. 35 నుంచి 24 పోతే ఎంత, 6 5 11 వస్తుంది. ఓకేనా? 11. నెక్స్ట్ ఇదేమో మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ, రెండుటికి √3 ఉంది. సో -20 పెద్దగా ఉంది కాబట్టి దీంట్లోంచి తీసేస్తే మనకి -6√3 వస్తుంది. ఓకేనా? -6√3 వస్తుంది. బై 1 ఉంది. ఓకేనా? బై 1 ఉంది కాబట్టి ఇక మనం ఇది రాయాలని నేను తీసేస్తున్నా ఇది కూడా. సో మనకి దీని వాల్యూ ఏమని ఇచ్చిండు, ఇది దేనికి ఈక్వల్ అని చెప్పేసి అన్నాడు. ఈ వాల్యూ అనేది దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a + b√3 అన్నాడు అనమాట. ఓకేనా? సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే √3 ఉంది, √3 కాబట్టి b అంటే ఏమవుతుంది, b = -6 అయిపోతుంది. ఏ ఏమవుతుంది, a = 11 అవుతుంది అనమాట. ఏ అంటే 11 అనమాట. ఓకేనా? సో a ఈజ్ 11, ఆప్షన్ b ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సమ్ టైమ్స్ b అడగొచ్చు, -6 అవుతుంది. సార్ ఇక్కడ ప్లస్ ఉంది కదా అని చెప్పేసి కంపారిజన్ చేసేటప్పుడు దాని వాల్యూ మైనస్ ఉంటే మైనసే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ విధంగా చేయాలి. a + b అడగొచ్చు, a - b అడగొచ్చు, అండ్ సింగిల్ డిజిట్స్ ఏ అడగొచ్చు, బి అడగొచ్చు. ఈ విధంగా చేసేయండి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రెండు కూడా. ఒక వ్యక్తి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఏ నుండి బికి ప్రయాణించాడు. మరలా గంటకి 60 కిలోమీటర్ల వేగంతో బి నుండి సికి ప్రయాణించాడు. ఏ నుండి బికి మరియు బి నుండి సికి దూరాల నిష్పత్తి అనేది 2:3 అయితే అతని సరాసరి వేగం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఒక వ్యక్తి ఏ నుండి బికి వెళ్ళిండంట. ఇక్కడ
ఎంత వేగంతో అని అంటే 40 కిలోమీటర్ల వేగంతో పర్ అవర్, 40 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ఏ టు బికి వెళ్ళిండట. మళ్ళా బి నుంచి సికి 60 కిలోమీటర్ల వేగంతో బి నుండి సికి వెళ్ళినట. ఏ నుండి బికి మరియు బి నుండి సికి దూరాల నిష్పత్తి, ఇది 2 ఇది 3 అంట, దూరాల నిష్పత్తి అది. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే సరాసరి వేగం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో దీనికి సరాసరి వేగానికి ఫార్ములా ఒకటి ఉంది, సరాసరి వేగం యావరేజ్ స్పీడ్ అంటాం. యావరేజ్ స్పీడ్ కి దూరం ఇగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం d1 కదా, ఇది d1, ఈ నుంచి ఇడికి దూరం d2 ఇది. ఓకే, ఇది ఫస్ట్ ఈ నుంచి ఇడికి పోయిన వేగం ఏదైతే ఉందో s1 స్పీడ్, అండ్ ఇది s2 స్పీడ్. అయితే ఇప్పుడు వీటికి మనం ఏ విధంగా చేస్తాం యావరేజ్ స్పీడ్ అని అంటే s1 s2 ఇంటూ d1 ప్లస్ d2 బై దీన్ని నెక్స్ట్ లాస్ట్ నెంబర్ తోటి, అంటే ఫస్ట్ దాన్ని లాస్ట్ నెంబర్ తోటి ఈ మిడిల్ లో రెండింటిని మల్టిప్లై చేయండి. అంటే s1 d2 ప్లస్ s2 d1 చేయండి. s1 s2 ఇంటూ d1 ప్లస్ d2 బై s1 d2 ప్లస్ s2 d1, అంటే ఈ నెంబర్ ని దీంతోటి అండ్ మిడిల్ లో ఉన్న వాటిని అట్లా మల్టిప్లై చేయండి, గుర్తించుకోవడం కోసం చెప్తున్నా. ఓకేనా, ఇలా మల్టిప్లై చేస్తే బైలో రాస్తాం దాన్ని, రైట్. ఇప్పుడు s1 అంటే ఏమి ఇచ్చిండు 40 ఇంటూ s2 ఎంత 60, d1 ప్లస్ d2 ఎంత 2 ప్లస్ 4 3, సో 2 ప్లస్ 3 5 బై, డైరెక్ట్ రాస్తున్నా నేను, లేదు అంటే యాజ్ యూజువల్ గా మీ ఇష్టం. సరే అట్లా రాద్దాం. s1 అంటే 40 ఇంటూ d2 అంటే ఎంత 3 ప్లస్ s2 అంటే 60 ఇంటూ d1 అంటే ఎంత 2, ఇలా రాసి మళ్ళీ ఇది అట్నే రాయండి, క్యాన్సిల్ అయితే కాబట్టి చూద్దాం. 40 ఇంటూ 60 ఇంటూ 5 బై 43 జా 120 ప్లస్ 60 2 జా 120, కాబట్టి 120 120 240 అవుతుంది. నేను డైరెక్ట్ రాస్తున్నా 240 అవుతుంది. ఓకేనా, 240 అయితే ఇప్పుడు నేను ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేస్తున్నా, రైట్. నెక్స్ట్ 6 1 జా 6 4 జా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 4 1 జా 4 10 జా క్యాన్సిల్ అయిపోయింది. సో 10 ఇంటూ 5 ఈక్వల్స్ ఎంత మిగిలింది మనకు 50 అనమాట. కాబట్టి ఆన్సర్ అనేది 50 కిలోమీటర్ పర్ అవర్, kmph అంటే కిలోమీటర్ పర్ అవర్. సో మనకి 50 అనేది ఆన్సర్, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. యావరేజ్ స్పీడ్ అనేది 50 కిలోమీటర్లు పర్ అవర్ అని చెప్పేసి వస్తుంది. ఇది గుర్తించుకోండి ఇంపార్టెంట్ కి. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తించుకుంటే మనం ఈజీగా చేసేయచ్చు, రైట్. నెక్స్ట్ సేమ్ ఇటువంటి క్వశ్చనే, కాకపోతే కన్ఫ్యూజన్ కావద్దు, సింపుల్ గా దీనికి కూడా ట్రిక్ ఉంది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఒక వ్యక్తి ఏ నుండి బికి 70 కిలోమీటర్ల వేగంతో మరలా బి నుండి ఏకి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అయినా అతని సగటు వేగం, సరాసరి వేగం అన్నా సగటు వేగం అన్నా ఒకటే. సో ఈసారి ఏం చేస్తున్నాడు చూడండి, ఏ నుండి బికి వెళ్ళిండంట, మళ్ళా బి నుండి ఏకే వచ్చిందంట. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇవ్వకుండా ఇచ్చిండన్నట్టే, డిస్టెన్స్ నిష్పత్తి ఏం ఇవ్వలేదంటే ఈ దూరం ఎంత ఉందో ఆ దూరం కూడా అంతే అన్నమాట, అంతే కదా. ఇక్కడ నుంచి ఏ నుంచి బికి ఎంత దూరమో బి నుంచి ఏకి అంతే దూరం, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం. కాబట్టి దీన్ని మనం ఇది 1 అనుకోండి, ఇది కూడా 1 అనుకోండి, నష్టమేం లేదు. సో అంత అనుకుంటే అప్పుడు ఈ యావరేజ్ స్పీడ్ లో s1 s2 ఏవైతే ఉన్నాయో చూడండి, వాటిని మనం ఏం రాస్తాం, ఇప్పుడు ఇది 1 1 అనుకున్నాం కాబట్టి యావరేజ్ స్పీడ్ అదే రాస్తున్నా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు s1 అని అంటే మనకి ఏమి ఇచ్చిండు 70 ఇంటూ దీన్ని ఇలా మెన్షన్ చేయనప్పుడు 2s1 s2 బై s1 ప్లస్ s2 అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఎందుకు వచ్చింది సార్ ఇది అని కూడా డౌట్ రావచ్చు కదా, ఎందుకు వచ్చిందనంటే చూడండి, దీనిలాగానే దాన్నే చూస్తా నేను. s1 అంటే s1, s2 అంటే s2 అని, ఇది మనం ఈ నుంచి ఎంత దూరం ఉంటుంది 1 అనుకోండి, లేకపోతే ఏదో అనుకున్నాం కదా 1 కిలోమీటర్ అని. సో ఇది 1, మళ్ళీ అక్కడి నుంచి కూడా అంతే ఉంటుంది కదా 1 సేమ్ ఉంటుంది. అంటే డిస్టెన్స్ నేను రేషియో చెప్తున్నా, 1 1 రేషియోలో ఉందన్నమాట. బై ఇప్పుడు s1 ఇంటూ d1 చేసినాం, s1 ఇంటూ d2 సారీ 1 ఉంది కాబట్టి అట్నే రాసిన, s2 ఇంటూ d1 చేసినాం కాబట్టి అది అట్నే రాసిన, రైట్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, s1 s2 1 ప్లస్ 1 2, కాబట్టి s1 s2 ఇంటూ 2 అంటే 2s1 s2 బై s1 ప్లస్ s2 అనేది అవుతుంది. ఓకేనా, కాబట్టి అదే ఇక్కడ రాసిన నేను సింపుల్ గా, రైట్. సో ఇలా రాసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకి ఇది నేను ఎలా వచ్చిందో చెప్పడానికి ఇట్లా రాసిన. సో ఫార్ములా అయితే ఇది గుర్తుంచుకోండి, డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ సగం సగం అన్నప్పుడు అన్నా లేకపోతే ఈక్వల్ దూరం అన్నప్పుడు అన్నా ఇదే వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇవి సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ లోకి. 270 ఇంటూ 30 బై 70 ప్లస్ 30, ఓకేనా, ఇది ఇంటూ, ఓకేనా. ఇప్పుడు 2 ఇంటూ 70 ఇంటూ 30 బై 100, అంతే కదా. 70 ప్లస్ 30 100, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే
7 जा 14, 14 3 जा 42 కిలోమీటర్ పర్ అవర్. సో 42 ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా చేయండి, గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 20% పెంచి దాని వెడల్పును 10% తగ్గించిన దాని వైశాల్యంలో వచ్చే మార్పు ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో దీర్ఘ చతురస్రం, వృత్తం ఏది అడిగినా కానీ ఇలా 2 పర్సెంటేజ్లు పెంచడము తగ్గించడము చేసినప్పుడు మనం ఆన్సర్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100% అనే దాంట్లో రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇందులో పెంచితే ప్లస్ రాయండి, తగ్గిస్తే మైనస్ రాయండి. రైట్, ఇప్పుడు ఏం చేసిండు, పొడవును 20% పెంచిండు కాబట్టి ప్లస్ రాస్తున్నా. ఇది ఎక్స్, ఇది వై. వైని ఏం చేసిండు, తగ్గించిండు కాబట్టి మైనస్ రాస్తున్నా 10. ఓకేనా. నెక్స్ట్ ఇది ప్లస్, ఇది మైనస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇది 20 × 10 బై 100 అని రాస్తాం. ఓకేనా. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 20 ఇది -10, ఇది -2 అవుతుంది. దాని మొత్తం ఓవరాల్ గా ఇది 20 లోంచి 12 పోతే 8% వస్తుంది అనమాట. సో 8 ప్లస్ ఉందా మైనస్ ఉందా, ప్లస్ ఉంటే పెరిగినట్టు, మైనస్ ఉంటే మైనస్ వాల్యూ కనుక వస్తే తగ్గినట్లు. కాబట్టి 8% పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇది పెరిగింది అని చెప్పేసి అంటాం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 20% పెంచి దాని వెడల్పుని 10% తగ్గించిన దాని వైశాల్యంలో మార్పు అనేది 8% పెరుగుతుంది. ఓకేనా, పెరుగుతుంది అనేది ఆన్సర్ వస్తుంది. ఒక స్తూపం యొక్క పక్కతల వైశాల్యం 264 చదరపు మీటర్లు, స్తూపం ఎత్తు 14 మీటర్లు అయినా ఆ స్తూప ఘనపరిమాణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి ఏ విధంగా చేయాలో. ఒక స్తూపం యొక్క ప్రకృతల వైశాల్యం ఇచ్చిండు, అది 2πRh అంటాం దానికి ఫార్ములా. సో దట్ ఈక్వల్స్ టు మనకు 264 అన్నాడు. అండ్ మనకి హెచ్ అనేది ఇచ్చిండు, హెచ్ ఈక్వల్స్ టు 14 మీటర్స్ అని ఇచ్చిండు. సో చూడండి ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × π అంటే 22/7, ఆర్ అంటే మనకు తెలియదు కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ హెచ్ అంటే 14, దట్ ఈక్వల్స్ టు 264. 7 1 జా 7 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 2 1 జా క్యాన్సిల్ చేస్తే ఇది 1, ఇది 3, ఇది 2. ఓకే, నెక్స్ట్ ఇది 2 1 జా ఇది 266 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 22 3 జా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా మనకి ఆర్ మాత్రమే మిగిలింది. ఆర్ ఈక్వల్స్ టు 3 మీటర్స్ వస్తుంది అనమాట. రైట్, ఆర్ ఈక్వల్స్ టు 3 మీటర్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుండు, స్తూపం యొక్క ఘనపరిమాణం అన్నాడు కాబట్టి దానికి సూత్రం ఏంది, πr²h అనమాట. సో π అంటే 22/7, r² అంటే 3 × 3, h అంటే 14. 7 1 జా 7 2 జా ఓవరాల్ గా 22 × 3 66 × 3 × 2 6 చేస్తే 3 3 జా 6 6 జా 36, 3 ఉంటుంది. అండ్ 6 6 జా 36 అండ్ 3 39. సో 396 మీటర్ క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది. 396 మీటర్ క్యూబ్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో యాజ్ యూజువల్ గా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.